మాకు గవర్నమెంట్ తో ఫైట్ చేస్తారు చూసారు కాబట్టి రాజేశ్వర అండి, నేను 3 ఎకరాలు కౌలుకి వేసుకుంటున్నామండి. చాలా నష్టం వచ్చింది. మా తుఫాను వచ్చి మొత్తం కుట్టుకుపోయిందండి, తడిసిపోయి చాలా నష్టం. ఎకరానికి 60,000 పెట్టుబడి పెట్టాము, కౌలు కట్టాము, పెట్టుబడి పెట్టుకున్నాము. రెండో పంట అక్కడ మా దగ్గర డబ్బులు లేవు, తుఫాను వచ్చి దాంతో తడిసిపోయింది. నేను 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ చేను మొన్న దీని నుంచి పడిపోయింది. ఎకరానికి 30,000 పెట్టుబడి, 30,000 కౌలు, 60,000 అండి. దీంట్లో మాకు రైతులకి ప్రస్తుతం వచ్చేదేమి లేదు. ఇప్పుడు ఇదంతా తీసి బయటేయాలంటే మళ్ళీ ఎదురు రైతులకి మాకు ఇది మళ్ళీ ఎదురు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇదంతా తీసి బయటేసి రేపు రెండో పైరు వేయాలి. ఎకరానికి 60,000 కాడికి ఇప్పుడు 20 ఎకరాల మీద దాదాపు 10-12 లక్షలు లాస్ అండి. ఈ విధంగా ఉన్నాయి రైతులు. గవర్నమెంట్ ఏదన్నా పట్టించుకుని ఇప్పుడు ఇది రైతుకైనా ఇది ఒడ్లు కొనటం కానీ ఎన్యూమరేషన్ చేయాలి ముందు. పైగా డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి సరిగ్గా లేదండి. నిన్న ఆర్డీఓ గారు డ్రైనేజ్ ఈడీలు వచ్చినప్పుడు కూడా చెప్పాము, ట్రైన్లు ఒక్కటి సరిగ్గా లేవు. ఫండ్స్ అయితే కేటాయించారన్నారు, మరి ఇటు పోయినాయో ఏమీ తెలియదు. ఈ ట్రైన్లు మా కొల్లూరు మండలంలో ట్రైన్లు మాత్రం ఒక్కటి సరిగ్గా లేదు. నిన్న వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ట్రైన్లు లేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అండి. మాది బుడ్లూరుపాడు 3 ఎకరాల పొలం అండి, కౌలుకి వేసుకున్నాము. ఇట్లా కోతలు లేట్ అయ్యి కోసేపాటికి వాన వచ్చిందండి, దాన్ని కుప్ప వేసుకోలేకపోయాం. ఎకరానికి 60 నుంచి 70,000 నష్టం వచ్చిందండి. మరి గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోవాలండి. మరి దీన్ని ఇది లేకపోతే లేదండి.